KL deemed to be university. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక G20 గ్రూప్ అలాగే బ్రిక్స్ ప్రతినిధులతో పాటు భారత్ సహా అగ్ర దేశాధినేతలు హాజరు కాబోతున్నారు. అలాగే టెక్ దిగ్గజాలు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. ఎలన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ హాజరు కాబోతున్నారు. అమెరికాలో చలి తీవ్రత దృష్ట్యా ఈసారి ఇండోర్ వేదికైన క్యాపిటల్ వన్ ఎరీనాలో ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. వందలాది మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అగ్ర రాజ్యాధినేతగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి శ్వేత సౌధంలో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 47వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శనివారం నుంచి 4 రోజుల పాటు అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టుగా ప్రమాణ స్వీకార కమిటీ ప్రకటించింది. బాణసంచ నడుమ కార్యక్రమాలు లాంఛనంగా మొదలు కాబోతున్నాయి. ఫ్లారిడాలోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ బయట, వాషింగ్టన్ డీసీలోనూ పలు విఐపి ఈవెంట్లు జరుగుతాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరిట విజయోత్సవ ర్యాలీలుంటాయి. సోమవారం ట్రంప్ ముందుగా సెయింట్ జాన్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. తర్వాత వైట్ హౌస్లో తేనేటి విందు జరుగుతుంది. ఆ తర్వాత క్యాపిటల్ భవనంలోని వెస్ట్లాండ్లో ఉదయం 9:30 నుంచి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. సంగీత కార్యక్రమాల అనంతరం ట్రంప్ లాంఛనంగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ చెప్తున్నారు. ఇక జేడీ వాన్స్ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఈసారి చలి తీవ్రత దృష్ట్యా వేదికను ఇండోర్ వేదికైన క్యాపిటల్ వన్ ఎరీనా మార్చారు. ఇక్కడే ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ఈ కార్యక్రమానికి భారత్ సహా వివిధ దేశ అధినేతలు అలాగే G20 దేశాల సభ్యులు అలాగే బ్రిక్స్ దేశాల సభ్యులకు ఆహ్వానం పంపారు. ఇక ట్రంప్ వైస్ ప్రెసిడెంట్గా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక తొలి ప్రసంగం చేసిన తర్వాత సెనెట్ ఛాంబర్లోని ప్రెసిడెంట్ రూమ్లో కీలక పత్రాలపై సంతకాలు చేయడంతో ప్రమాణ స్వీకారం ముగుస్తోంది. మధ్యాహ్నం తొలి అధికారిక విందు తర్వాత క్యాపిటల్ హిల్ భవనం నుంచి పెన్సిల్వేనియా అవెన్యూ మీదుగా వైట్ హౌస్ దాకా ట్రంప్ పరేడ్గా వెళ్తారంటూ వైట్ హౌస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి ఏకంగా 2 లక్షల మంది సోమవారానికల్లా వాషింగ్టన్ చేరుకుంటారంటూ నిర్వహణ కమిటీ చెబుతోంది. నవంబర్ 6న జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్పై ట్రంప్ ఘన విజయం సాధించి రెండోసారి అధ్యక్షుడు కానున్నారు. 2017-2021 మధ్య తొలిసారి అధ్యక్షుడిగా పనిచేశారు ట్రంప్. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలాతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీ సమేతంగా వస్తున్నారు. పలువురు దేశ అధినేతలు, వివిఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరపున ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్తో పాటు ఐటీ ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ అలాగే జెఫ్ బెజోస్ ఇలా ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించడం విశేషం. ఈసారి ట్రంప్ హయాంలో అమెరికా టెక్ బిలియనీర్లు అడ్డాగా మారుందని బైడెన్ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే. సో ప్రమాణ స్వీకార సంబంధిత కార్యక్రమాల్లో ఉపయోగించేందుకు ట్రంప్, వాన్స్ అధికారిక చిత్రాలను తాజాగా విడుదల చేశారు. వాన్స్ చేతులు కట్టుకొని సరదాగా చిరునవ్వులు చిందిస్తుండగా ట్రంప్ ఫోటో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పెదాలు బిగించి నుదురు చిట్లించి కెమెరా వైపు తీక్షణంగా చూస్తూ కనిపించారు. ఇది అచ్చం క్యాపిటల్ హిల్ దాడి కేసులో 2023లో ట్రంప్ న్యాయ విచారణకు హాజరైన సందర్భంగా పోలీసు అధికారులు తీసుకున్న ఆయన మగ్ షాట్ను పోలి ఉండడం విశేషం. ఇక రెండో టర్మ్లో సాంప్రదాయ పోకడలను మరింతగా ధిక్కరించి తీరుతానని ప్రతీకాత్మకంగా చెప్పేందుకు ట్రంప్ కావాలని ఇలాంటి ఫోటోను ఎంచుకున్నారంటూ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు హాలీవుడ్ దిగ్గజాలు కూడా హాజరవుతున్నారు. నటులు జాన్ వోయిట్, మెల్ గిబ్సన్, సిల్విస్టర్ స్టాలోన్లు హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా నియమిస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. 4 ఏళ్లుగా నేల చూపులు చూస్తున్న హాలీవుడ్ను బలోపేతం చేసే పూర్వ వైభవం తీసుకొచ్చే చర్యలు, ప్రయత్నాలు ఉంటాయంటూ ట్రంప్ చెప్తున్నారు. వీటిలో
వైట్ చిరకాలంగా ట్రంప్కు మద్దతుదారు కాగా గిబ్సన్ స్టాలిన్ కూడా తాజా ఎన్నికల్లో ట్రంప్ను బలపరిచారు. ఇక భారత్ నుంచి కుబేర్లైనటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అలాగే రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కూడా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ట్రంప్ నుంచి ఆహ్వానం అందుకున్న అతి కొద్ది మంది బిలియనీర్లలో ఇండియాకు చెందిన అంబానీ ఫ్యామిలీ కూడా ఉంది. వీరు ఇప్పటికే తమ ప్రయాణ ఏర్పాటు చేసుకున్నారంటూ సోమవారం జరగనున్న ఇనాగ్రేషన్ సెరమనీకి హాజరవుతారంటూ రిలయన్స్ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో అత్యంత శక్తివంతమైన జంటగా పేరున్న అంబానీలు ప్రమాణ స్వీకారానికి వేడుకల్లో ట్రంప్ కేబినెట్ నామినీలు ఎన్నికైన సభ్యులతో కలిసి కూర్చుంటారని తెలుస్తుంది. జనవరి 18న అంబానీ ఫ్యామిలీ వాషింగ్టన్ డీసీ చేరుకుంటుంది. ప్రమాణ స్వీకార వేడుకలకు ముందు వర్జీనియాలో ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్కు హాజరవుతారు. క్యాబినెట్ రిసెప్షన్, వైస్ ప్రెసిడెంట్ డిన్నర్లో కూడా అంబానీ ఫ్యామిలీ పాల్గొంటుంది. నీతా, ముఖేష్ అంబానీలు ప్రెసిడెంట్ ట్రంప్ ఇవ్వనున్న క్యాండిల్ వైట్ డిన్నర్కు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి అంబానీతో పాటు ఎలన్ మస్క్, మిగతా టెక్ దిగ్గజాలు హాజరు కాబోతున్నాయి. ఇక భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే భారత్తో సహా వివిధ దేశాల అధ్యక్షులు, అలాగే బ్రిక్స్, G20 దేశాల సభ్య దేశాల ముఖ్య నాయకులు ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. మొత్తం మీద అట్టహాసంగా జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, 78 సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రెండవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ట్రంప్ వైస్ ప్రెసిడెంట్గా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో అమెరికన్లు వీక్షించబోతున్నారు. దాదాపు 4 రోజుల పాటు సంబరాలు జరగనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కార్యక్రమానికి భారీగా బందోబస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు, ఏర్పాటు కూడా చేస్తున్నారు. Bringing the industry